హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, వైసీపీకి ఆలీ రాజీనామా చేశారు సార్. అందుకు సంబంధించి నిన్న ఆయన వీడియో నోట్ కూడా రిలీజ్ చేశారు. అసలు ఎందుకు రాజీనామా చేస్తారు, మరి వేరే పార్టీలో ఏమన్నా జాయిన్ అవుతారా లేదా, సో ఏం చెప్పారు సార్ అసలు ఆయన? ఆ వీడియోలో ఏముందంటే, బేసిక్గా నేను రాజీనామా చేస్తున్నాను, ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆ పోస్ట్కి, ప్లస్ వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అని చెప్పాడు. తర్వాత తన జర్నీ గురించి చెప్పాడు. 20 ఏళ్లకు ముందు రామానాయుడు కోరిక మేరకు నేను ఆయనకి ప్రచారం చేయడానికి వచ్చాను. అప్పటి నుంచి కూడా 20 ఏళ్ల పాటు తెలుగుదేశంలో ఉన్నాను అని చెప్పాడు. రాజకీయాలు అంటే కొత్తగా నేనేదో వైసీపీలో చేరలేదు, ఇప్పటి నుంచి తెలుగుదేశంలో పనిచేశాను అని చెప్పాడు. దాని తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యాను, ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పనిచేశాను. ఇప్పుడు నేను రిజైన్ చేస్తున్నాను. నాకు రాజకీయాల్లో ఎందుకు చేరానంటే, నాకు సేవ చేయడం అంటే ఇష్టము. మా నాన్న పేరుతో 16 ఏళ్లకు ముందు ఒక ట్రస్ట్ పెట్టి చాలామంది చదివిస్తున్నాను, చాలామందికి సహాయం చేస్తున్నాను. నా జీతం, నా రెమ్యునరేషన్లో 20% ట్రస్ట్కి ఇస్తున్నాను. అట్లాగే విదేశాల్లో నేను వెళ్ళి ఏమన్నా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అందులో వచ్చే రెమ్యునరేషన్లో కూడా 60% ట్రస్ట్కి ఇస్తున్నాను. సో ఈ సేవలు ఇంకొంత బెటర్గా చేయొచ్చని రాజకీయాల్లోకి వెళ్ళాను తప్ప నాకు రాజకీయం చేయాలని ఇంట్రెస్ట్ లేదు. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదు రాజకీయాల్లో కూడా అని చెప్పుకొచ్చాడు. దాని తర్వాత నాకు అన్నం పెట్టింది ఈ సినిమా నిర్మాతలు కావచ్చు, నటులు కావచ్చు, దర్శకులు కావచ్చు. సో సినిమా ఇండస్ట్రీనే నాకు అన్నం పెట్టింది. నేను ఇప్పుడు ఒక మామూలు మనుషులుగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసుకుంటాను. రాజకీయాల్లో ఇంకే రాజకీయ పార్టీకి నాకు సంబంధం లేదు, ఎక్కడ చేరను అనేది క్లారిఫై చేశాడు. సో బేసిక్గా ఆలీ జర్నీ చూసుకున్నప్పుడు మనకు చాలా చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చాడు. ఫస్ట్ బాగా నోట్ అయింది అదేమిటి సీతాకోకచిలుక మన అయ్యింది భారతీరాజ సినిమా, అందులో బాగా నోట్ అయ్యాడు. అక్కడ నుంచి ఇంకా అతను తిరిగి చూస్తాను. అంతకుముందే చిన్నప్పుడే అతను సినిమాల్లోకి వచ్చాడు. సో ఏదేమైనా అతను సినిమాల్లో అయితే బ్రహ్మానందం తర్వాత ఆలీ ఆ స్థాయిలో నిలదొక్కుని సుదీర్ఘకాలం ఉంటున్నాడు. తనకంటూ కొన్ని మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీస్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకున్నాడు. అయితే రాజకీయాల్లో తను ఎప్పుడు కూడా అనుకున్నట్టుగా రాలేదు. నిజానికి చాలామంది ఆశ్చర్యపోయారు వైసీపీలో చేరినప్పుడు. ఎందుకంటే తను ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో పాపులర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ మంచి ఫ్రెండ్ కూడా. ఆలీ అంటే ఇష్టమని పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు చెప్పాడు. అందుకని జనసేనలో చేరతాడేమో అనుకున్నారు. కానీ ఆయన జనసేన కాకుండా ఇటు చేరాడు. 2019 ఎన్నికల ముందు చేరాడు. ఎన్నికల తర్వాత ఎందుకంటే ఎన్నికల ముందు చేరాడు కాబట్టి ఇతనికి ఎమ్మెల్యే కానీ ఏమీ లేకపోయినా అనుకున్నారు. తర్వాత యాక్టివ్గా ఉంటాడేమో అనుకుంటే అది కూడా పెద్దగా యాక్టివ్గా లేడు వైసీపీలో కూడా. అయితే తర్వాత ఇప్పుడు 2024లో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇస్తారని చెప్పారు. ఇటు నంద్యాల కానీ గుంటూరు కానీ ఇస్తారు ఈయనకని చెప్పారు. కానీ జగన్ ఇవ్వలేదు లాస్ట్ మినిట్లో. ఎందుకంటే జగన్ సర్వేలలో ఇతను గెలవడని ఇవ్వలేదని చెప్తారు. ఏదేమైనా ఇతనికి ఇవ్వలేదు. కనీసం రాజ్యసభకు పంపిస్తారని కూడా ఊహాగానాలు వచ్చాయి, అది కూడా జరగలేదు. చివరికి ఏదో ఒక పోస్ట్ ఇవ్వాలన్నట్టుగా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పెట్టారు. అదేం పెద్ద దానికి ఇంపార్టెన్స్ ఉండే పోస్ట్ ఏం కాదు. సో అది ఇచ్చారు. దాంతో కొంత అసంతృప్తిగా అయితే ఉన్నాడు. ఇంకా ఇప్పుడైతే ఘోరంగా ఓడిపోయింది కాబట్టి వైసీపీ నుంచి చాలామంది కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆలీ కూడా బయటకు వచ్చేసాడు. బట్ ఇప్పుడు ఆలీకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, వైసీపీలో ఉంటే ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఇండస్ట్రీలో ఇటు జనసేన సపోర్ట్ చేసేవాళ్ళు, తెలుగుదేశం సపోర్ట్ చేసేవాళ్ళే మేజర్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, యాక్టర్స్ ఉన్నారు. సో ఇటువంటప్పుడు వైసీపీలో ఉండి తనకి కెరీర్ ఇబ్బంది అయిపోతుంది. వేషాలు రావు, ఖచ్చితంగా దూరం పెట్టేస్తారు. సో ఆ రకంగా అతను నేను అనుకోవడం విధి లేకుండా ఈ డిసిషన్ తీసుకున్నాడు. అతనికి అనివార్యం, ఇది ఇలా లేకపోతే అతనికి కెరీర్ ప్రాబ్లం. ఇప్పుడు కూడా అతనికి కొద్దిగా కష్టమే అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ సినిమాలు లేవు. ఇప్పుడు ఇంకా అతను కొంత పిఆర్ చేసుకొని అందరికి ఫోన్లు చేసి మాట్లాడుకొని చేసుకోవాలి. ఇట్ టేక్స్ సమ్ టైం. మన ముందు నుంచి కూడా మనకి సినిమా ఇండస్ట్రీ అంతా కూడా మేజర్గా తెలుగుదేశం వైపే ఉంది. దానికి ప్రధాన కారణం కమ్మ డామినేషన్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం.
దానివల్ల సినిమా ఇండస్ట్రీలో మేజర్గా చంద్రబాబు అయిపోయింది. రెండోది ఏంటంటే ఎన్టీఆర్ గతంలో చేయడం వల్ల కూడా రాజకీయాలకి తెలుగుదేశం వైపు మొగ్గు చూడడం. చంద్రబాబు కూడా సినిమా ఇండస్ట్రీతో ఉంటే మనకు కొంత మైలేజ్ వస్తుంది ప్రజల్లో అని చెప్పి, ఎందుకంటే రామారావుది చూశారు కాబట్టి చంద్రబాబు దగ్గరగా. సో సినిమా క్రేజ్ అనేది ఎలా ఉంటుంది చంద్రబాబు బాగా తెలుసు. అందుకని ఆయన బిగినింగ్లో సినిమాటోగ్రఫర్ మంత్రిగా కూడా చేశాడు. సో అందుకని చంద్రబాబు ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న తన కమ్మ సామాజిక వర్గంతో పాటు మిగతా వాళ్ళని కూడా అతను చేరదీయడం, వాళ్ళతో నడపడం ఇవన్నీ చేశాడు. కొంతమందికి టికెట్లు ఇచ్చాడు. అలాగే చంద్రబాబు ముందు నుంచి కూడా సినిమా ఇండస్ట్రీ మీద ఫోకస్ చేస్తున్నాడు. వేరే కాంగ్రెస్ అంత చేయలేదు. రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కృష్ణ రాజీవ్ గాంధీతో కలవడం, కృష్ణ ఎన్టీఆర్కి యాంటీగా సినిమాలు తీయడం, క్యాంపెయిన్లు చేయడం, ఎలక్షన్లో పోటీ చేయడం ఇవన్నీ జరిగాయి. సో బేసిక్గా అయితే ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీ తెలుగుదేశం వైపు ఉంది, కాంగ్రెస్ పెద్దగా లేరు. అయితే రాజశేఖర రెడ్డి వచ్చే టైంకి అసలు మొత్తం ఎవరు లేకుండా ఒక ధర్మవరపు సుబ్రహ్మణ్యం లాంటి ఒకరిద్దరు మాత్రమే రాజశేఖర రెడ్డితో ఉన్నారు. అప్పుడు నాకు తెలిసి ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సిసి రెడ్డి అని ఆయన నిజానికి రాజశేఖర రెడ్డికి బంధువు కూడా అవుతారు. సో ఆయన సినిమా ప్రొడ్యూసరు, ఆయన మాత్రమే, వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. అందుకని తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినాక ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి 150 కోట్లు విలువ చేసే కాంప్లెక్స్ కట్టడానికి హెల్ప్ చేశాడని చెప్తారు. సో ఏదేమైనా సినిమా ఇండస్ట్రీ నుంచి తర్వాత జగన్ కూడా అంతే. జగన్ పెద్దగా సినిమా వాళ్ళని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోకపోయేసరికి జగన్ అధికారంలోకి వచ్చేసరికి సినిమా వాళ్ళు ఎవరో కూడా అతనికి బెస్ట్ విషయాలు చెప్పడం కానీ లేదా వెళ్ళి కలవడం కానీ చేయలేదు. అదే ఇక్కడ కేసీఆర్ అయితే అందరూ వెళ్ళి కలవడం ఇవన్నీ చేశారు. దాంతో అతనికి ఈగో హర్ట్ అయింది. దానివల్ల కొంత ఇబ్బందులు పెట్టాడు. వీళ్ళు కొంత సర్దుకున్నారు తర్వాత. అది జరిగింది. చంద్రబాబు ఏంటంటే ప్రతి ఒక్కరికి ల్యాండ్స్ ఇవ్వడం, అక్కడ ఏదో ఒక పదవులు ఇవ్వడం, అక్కడ స్టూడియోలు కట్టుకోవడానికి హెల్ప్ చేయడం ఇవన్నీ చేశాడు. మనకు ఇప్పుడు కూడా అక్కడ చూస్తే రామ్నాయుడు స్టూడియో ఇక్కడ రిషికొండలో దాదాపు 100 ఎకరాల పైన అక్కడ ఉంటుంది. సో ఇదంతా కూడా చంద్రబాబు పీరియడ్లో బాగా జరిగాయి. సో మనకి ఇక్కడ రావును ఉపయోగించుకోవడం కానీ పబ్లిసిటీకి ఇలాగా అతను ఏంటంటే కమ్మ లాబీని బలంగా ఉపయోగించుకోవడం అనేది చంద్రబాబు ముందు నుంచి కూడా చేశాడు అన్ని ఫీల్డ్స్లో. ఇటు ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, కమ్మ సెక్షన్ అంతా చంద్రబాబు యునైట్ చేయడం, వాళ్ళని తన తెలుగుదేశానికి ఉపయోగించుకోవడం, తాను వాళ్ళకు ఉపయోగపడడం ఇవన్నీ కూడా చేశాడు. సో ఆ క్రమంలో వైసీపీకి ఎవరు లేకుండా పోయారు. మనకు తెలిసి బలంగా అంటే ఇద్దరే, ఒకరు పోసాని కృష్ణమురళి, రెండోది ఆలి. సో ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా సైలెంట్ అయిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. పోసాని కృష్ణమురళి కూడా ఈ మధ్య ఎక్కడ కనిపించట్లేదు, తెలుగుదేశం వైపు ఉంటారు. సో ఇది కాకుండా ఉండేవాళ్ళు ఉండరా అంటే ఉంటారు, కానీ నేరోగా ఉంటుంది. సో ఆ నేరో సెక్షన్లోకి పోసాని వెళ్ళాలి. పోసాని ముందు నుంచి కూడా తక్కువ సినిమాలో చేసుకుంటూ వస్తున్నాడు. సో మేబీ ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. మరి పోసాని కంటిన్యూ అవుతాడా, తను కూడా రిజైన్ చేసి బయటకు వచ్చి సైలెంట్గా ఉంటాడా, ఇవన్నీ మనం చూడాలి. ఏదేమైనా ఆలీ పొలిటికల్ కెరియర్ ఎండ్ అయిపోయినట్టుగా మనకి అర్థమవుతుంది. ఒకవేళ ఏమన్నా పవన్ కళ్యాణ్తో కలుస్తాడా, పవన్ కళ్యాణ్ ఏమన్నా పిలుస్తాడా అనేది చూడాలి. పవన్ కళ్యాణ్కి అయితే ఇప్పటికిప్పుడు ఆలీతో ఏ రకమైన అవసరం లేదు. ఎందుకంటే అతనే కరిస్మాటిక్ పర్సను, తన ఫ్యామిలీలోనే బోల్డ్ మంది ఉన్నారు కాబట్టి తనకేం అవసరం లేదు. కానీ ఆలీ ఏమన్నా వెళ్ళి కలిసి మాట్లాడితే పవన్ కళ్యాణ్ కొంత సాఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.